హాయ్ ఈరోజు పరమాన్నం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ గ్లాస్ ఆఫ్ చిట్టుముత్యాలు రైస్ తీసుకోవాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఫస్ట్ ఐ am taking half glass of chittumutyalu rice. You can take normal rice also. Add water and wash 3 times. నేను చూపించిన విధంగా బాగా రైస్ వాష్ చేసుకోవాలి. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని రైస్ని బాయిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఐఎమ్ యాడింగ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ and boil the rice. Next we have to boil milk. I am taking 1 glass of milk and half glass of water and boil. 1 glass of milk and half glass of water add చేసుకొని మిల్క్ కూడా బాయిల్ చేసుకోవాలి 5 minutes. ఒకవైపు రైస్ ఉడుకుతుంది, ఇంకోవైపు పాలు మరిగించుకుంటున్నాను. మిల్క్ ఒక 5 minutes బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. Now I am boiling the rice and the milk. Boil the milk for 5 minutes and keep it aside. Rice have to boil until it cooks. We have to mix it once after boil for 5 minutes. Rice doesn't stick to the bottom. ఒకసారి కలుపుకోవాలి, రైస్ అడుగు అంటుకోకుండా ఉంటుంది. రైస్ ఉడికిన తర్వాత మరిగించుకున్న పాలు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. After rice cooks, we have to add boiled milk and cook for 5 minutes. After 15 to 20 minutes, I am adding the boiled milk and boil the rice in milk for 5 minutes. రైస్ ఉడికిన తర్వాత మరిగించుకున్న పాలు వేసుకొని మళ్ళీ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలాచీ యాడ్ చేసుకొని మళ్ళీ 5 minutes ఉడికించుకోవాలి. For flavor, I am adding ilachi and boil for 5 minutes. After boiling for 5 minutes, next we have to add jaggery syrup. We have to mix it once and add dry fruits. I am adding roasted dry fruits. You can roast in ghee and add. I am adding dry fruits, cashew, kismis and badam roasted, and mix it once. And the milk reduced. Now we have to add jaggery syrup. We have to keep the vessel aside and mix the jaggery syrup completely in rice, and then you have to put it on stove. Flame should be in simmer and cook until thick consistency. Mix continuously, it will stick to the bottom. పాలల్లో రైస్ బాగా ఉడికిన తర్వాత
ఇలాచీ వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను, వేయించినవి. తర్వాత బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఉంచొద్దు, పాలు విరిగిపోతాయి. సో పక్కకు పెట్టి యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ థిక్గా వచ్చే వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.